హాయ్ నేనైతే వచ్చేసాను మీ అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ని అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి, మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఇంకొన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? నకిలీ లేఅవుట్ అంటే ఏంటి? ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్లాట్స్ని విభజించి అమ్మే లేఅవుట్ని నకిలీ లేఅవుట్ అంటారు. మరి నకిలీ లేఅవుట్ల వల్ల వచ్చే నష్టాలు ఏంటి? అది తెలుసుకోవాలంటే మాత్రం వీడియోని చివరి వరకు చూడాల్సిందే. నెంబర్ 1, అనుమతి లేని రోడ్లు అండ్ ప్లాట్లు. లేఅవుట్కి ప్రభుత్వ అనుమతి ఉండదు. సందేహాలు, అధికారుల వెరిఫికేషన్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అమ్మేవారు మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది. రహదారులు, సదుపాయాలు సరిగ్గా ఉండవు. డ్రైనేజ్, విద్యుత్, నీటి సదుపాయాలు వంటివి అస్సలకే ఉండవు. ప్లాట్స్ కొనుగోలు తర్వాత సౌకర్యాలు అస్సలకే లభించవు. మార్కెట్ విలువ తక్కువ ఉంటుంది. భవిష్యత్తులో ధర పెరగదు. రీసేల్ చేయడం చాలా కష్టమవుతుంది. కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ జరగకపోవచ్చు. లీగల్ సమస్యలు ఎదురవుతాయి. నకిలీ లేఅవుట్ ప్లాట్లకు బ్యాంక్ లోన్ కూడా అస్సలు రాదు. ప్రభుత్వం అక్రమంగా భావించిన భూమి అని చెప్పి చర్యలు తీసుకోవచ్చు. భూమి వివాదాలు, సమస్యలు రావచ్చు. మరి సురక్షిత లేఅవుట్ కు ఉండే లక్షణాలు ఏంటో చూద్దామా? ప్రభుత్వం అనుమతి స్పష్టంగా ఉంటుంది. రహదారులు, డ్రైనేజ్, విద్యుత్ సదుపాయాలు అన్ని సక్రమంగా ఉంటాయి. బ్యాంక్ లోన్ ఈజీగా వస్తుంది. సో నకిలీ లేఅవుట్ల వల్ల వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకున్నాం కదా. మీరు కూడా ఇలా ఎప్పటికప్పుడు రియల్ ఎస్టేట్ మీద ఉన్న అప్డేట్స్ తెలుసుకోవాలన్నా, రియల్ ఎస్టేట్ మీద పూర్తి అవగాహన రావాలి అన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పేజ్ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.